ప్రాచీన సాంస్కృతిక వారసత్వం వైభవంతో కూడిన నవభారతాన్ని నిర్మించాలని స్వామి వివేకానంద కలలుగన్నారు. భారతీయ ఆలోచనలు, సంస్కృతి, తాత్విక కోణాన్ని తమ రచనల్లో ఆవిష్కరించిన జగద్గురు ఆది శంకరాచార్యుల వంటి మహనీయుల కోవలోనే స్వామి వివేకానంద తన మాటల్లో, రచనల్లో వేదాలు, ఉపనిషత్తుల రహస్యాలను, ప్రాచీన సంస్కృతిలోని భిన్న అంశాల గొప్పతనాన్ని సులభంగా అర్థమయ్యేలా వివరించారు. సనాతన ధర్మంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సాంస్కృతిక వారసత్వ సారాంశాన్ని స్వీకరించడంతో పాటు దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన బలంగా విశ్వసించారు. దాన్నే చాటి చెప్పారు. స్వామి వివేకానంద దృష్టిలో మానవ సేవకు అంకితం కావటం భగవంతుడి సేవతో సమానం. నిజమైన కర్మయోగి తోటి మానవుల పట్ల కరుణ, సహానుభూతితో సేవ చెయ్యగలడని ఆయన విశ్వసించారు. భగవద్గీత స్ఫూర్తితో తాను బోధించిన దాన్నే ఆచరించారు. తూర్పు పడమరల మధ్య, మతం శాస్త్రాల మధ్య, గతం వర్తమానాల మధ్య వివేకానంద సమన్వయం సాధించారు. అందుకే ఆయన మహోన్నత వ్యక్తి అన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాటలు వివేకానందుల వ్యక్తిత్వాన్ని, ఆలోచనల్ని మన కళ్లకు కడతాయి. మతం, విజ్ఞానం పరస్పర విరుద్ధమైన భావనలు కావని, అవి ఒకదాన్ని మరొకటి పరిపూర్ణం చేసుకునే అంశాలని వివేకానందుల వారు అభిప్రాయపడ్డారు. షికాగోలో 1893లో ప్రపంచ సర్వమత సార్వత్రిక సమ్మేళనాన్ని ఉద్దేశించి స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ప్రసిద్ధిగాంచింది. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతుల సారాంశాన్ని ఆయన తన ప్రసంగంలో సంక్లిప్తీకరించారు. భారతీయ నాగరికతతో ముడివడిన సహనం గురించి విశదీకరించారు. మతపరమైన హింసకు తావులేని ఏకైక దేశం భారత్ మాత్రమే. అక్కడ ఏ వ్యక్తి తన మత విశ్వాసం విషయంలో సమస్యలు ఎదుర్కోలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆస్తికులు, నాస్తికులు, ఏకేశ్వరవాదులు, ద్వంద్వవాదులు ఇలా ఎంతోమంది భారతదేశంలో ఉన్నారు. వారంతా స్వేచ్ఛగా జీవిస్తున్నారు అంటూ దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. సంపన్న కుటుంబంలో 1863 జనవరి 12న జన్మించిన నరేంద్రనాథ్ దత్త మదినిండా యోగ స్వభావం, ఆధ్యాత్మిక దృక్పథమే. యువకుడిగా అతడి మనసులో అనేక సందేహాలు ఉండేవి. ఒకానొక సమయంలో దేవుడి ఉనికిని ప్రశ్నించారు. తన గురువైన రామకృష్ణ పరమహంసను కలుసుకున్న తరువాత ఆ సందేహాల మబ్బులు తొలగిపోయాయి. జీవిత పరమార్థం, లక్ష్యం ఆయనకు అవగతమయ్యాయి. వివేకానందుడిగా మారడానికి ముందు యువ నరేంద్రుడి మనోజ్ఞానం రామకృష్ణ పరమహంస ద్వారా ఆధ్యాత్మిక దారుల్లో పయనించింది. వివేకానందుడు తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేసుకోవడానికి బలమైన ప్రేరణాశక్తి రామకృష్ణ పరమహంసే. శ్రీరామకృష్ణ పరమహంస భౌతికాయాన్ని చాలించిన తరువాత నరేంద్రనాథ్ సన్యాసిగా ప్రమాణం చేసి వివేకానంద స్వామిగా మారారు. శాస్త్రాలు, గురువు, భారతమాతానే 3 ప్రవాహాలు ఆయన ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని ముందుకు నడిపాయి. వివేకానంద దేశమంతటా పర్యటించి అనేక మంది పండితులు, సాధువులు, సామాన్యులతో సంభాషించారు. తరువాత భారతీయ సంస్కృతిలోని భిన్న కోణాలను అధ్యయనం చేశారు. దేశం మహోన్నత మార్గంలో పయనించాలంటే ప్రజల మనస్సులను పునరుత్తేజంతో నింపాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని భావించారు. ఇందుకు అనుగుణంగా ఆత్మ సంభావ్యత, దైవత్వ భావనను ప్రబోధించారు. ఈ క్రమంలోనే 1897లో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను స్థాపించారు. దీని ద్వారా సన్యాసులు, ఇతర శిష్యులు కలిసి ఆయన బోధించిన ఆచరణాత్మక వేదాంత ప్రచారాన్ని చేపట్టారు. సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న వివేకానందుడి వాక్కుల స్ఫూర్తితో యువత కార్యోన్ముఖులు కావాలి. అవినీతికి, అరాచకాలకు, అక్రమాలకు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ముందుండి పోరాడాలి. మన నేత్రాలు తెరుచుకుని హృదయం శుద్ధి అయినప్పుడు దైవిక ప్రభావం పని ప్రారంభిస్తుంది. అందరి హృదయాల్లోనూ ఒకే దైవత్వం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు మాత్రమే మనం సౌభ్రాతృత్వాన్ని పొందగల స్థితిలో ఉంటాం అన్న వివేకానందుల వారి వాక్కుల ప్రేరణతో యువత ప్రగతిపదంలో ముందుకు సాగాలని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాల వంటి వైషమ్యాలతో నలిగిపోతున్న ప్రపంచానికి ఆయన ప్రతిపాదించిన ఆత్మ సంభావ్యత దైవత్వ భావన సానుకూల పరిష్కారాన్ని అందిస్తుంది. సంఘర్షణలకు, విలువల పతనానికి అడ్డుకట్ట వేసేందుకు తోడ్పడుతుంది. వివేకానందుడు ప్రతిపాదించిన ఆధ్యాత్మిక మానవతావాదం, విశ్వ సౌభ్రాతృత్వ భావనల్ని స్వీకరించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి.